ఎగ్జిక్యూట్ చేయండి. ఓకే, ఇది ఒకసారి అబ్జర్వ్ చేయండి కింద ఏమేమి దీంట్లో కొన్ని బ్యాష్ అని కొడితే ఎంటర్ యూజర్ నేమ్ ప్రేమ్చంద్ ఈక్వల్ టు హెలో ఈక్వల్ ప్రేమ్చంద్ అని. సారీ సారీ, కిందది కదా, కరెంట్ యూజర్ ఈక్వల్ రూట్, హోమ్ డైరెక్టరీ ఈక్వల్ రూట్, అండ్ షెల్ బిహైండ్ బిన్ బ్యాష్, అండ్ పర్సనల్ వర్కింగ్ డైరెక్టరీ ఈజ్ ఈక్వల్ రూట్, అండ్ కస్టమ్ వేరియబుల్ హలో వేను, అండ్ లీస్ట్ ఆఫ్ ద ఫైల్స్ ఈక్వల్ టు రూట్, అండ్ హెల్త్ చెక్ ఈక్వల్ టు .sh. ఐ థింక్ ఇవన్నీ సిస్టమ్ వేరియబుల్స్. రూట్ ఇక్కడేమో హోమ్ డైరెక్టరీ, మీరు కరెంట్ హోమ్ డైరెక్టరీ రూట్, అండ్ ఇవన్నీ బిన్ బ్యాష్ ఆల్సో బి సిస్టమ్ రిలేటెడ్ వేరియబుల్స్. మీరు ఓన్గా క్రియేట్ చేసింది ఏది లేదనమాట. మీరు ఇవన్నీ కూడా ఈఎన్వి అని కొడితే మీకు ఈ వేరియబుల్స్ అన్ని కనబడతాయి, సిస్టమ్ వేరియబుల్స్ అన్నమాట. చూడండి, ఇవన్నీ సిస్టమ్ వేరియబుల్స్. యూజర్ ఈక్వల్ టు రూట్, ఇక్కడ చూసారా, లాస్ట్ 1 2 3 4 5 6 7, లాస్ట్ నుంచి సెవెంత్ యూజర్ ఈక్వల్ టు రూట్. ఇవన్నీ సిస్టమ్ వేరియబుల్స్ మనం ప్రింట్ చేసినాం. మీరు ఆ, మీరు ఫైల్ని ఒకసారి అర్థం ఆ, ఒకసారి ఫైల్ని చూడండి, అబ్జర్వ్ చేయండి, క్యాట్ కొట్టి జస్ట్ క్యాట్ కొడితే ఇట్ షుడ్ బి ఫైన్. క్యాట్ స్పేస్ cell.sh. ఓకే, ఇక్కడ లీస్ట్ ఈక్వల్ టు $PWD అని వాడాము, అండ్ మై ఇదేమో మై వార్ ఈక్వల్ టు హలో వేన్ వచ్చేసి ఎక్స్పోర్ట్ అని వాడాము, అంటే ఎక్స్పోర్ట్ మై వార్ ఈక్వల్ టు అవైలబుల్. ఎక్స్పోర్ట్ ఎందుకు వాడతామంటే సిస్టమ్ వేరియబుల్స్లో అది పర్మనెంట్గా సేవ్ అవ్వడం కోసం ఇది వాడతామండి. అండ్ ఒకవేళ సర్వర్ రీబూట్ అయింది అనుకోండి, ఈ ఈ వేరియబుల్స్ అనేవి పోతాయి. ఈ వేరియబుల్స్ పోకోకుండా స్టాండర్డ్గా రీబూట్ అయిన స్టాండర్డ్గా అట్లా పర్మనెంట్గా ఉండడం కోసం బ్యాష్ ఆర్జీ వాడతాం. ఆఫ్టర్ ఎక్స్పోర్ట్ తర్వాత మై వార్ అని మీకు ఇవన్నీ ఈ మై వార్ అనేది ఇక్కడ ఎక్స్పోర్ట్ వాడడం వల్ల ఏంటంటే మీరు ఈ కస్టమ్ వేరియబుల్, అంటే కస్టమ్ అంటే మీ ఓన్గా ఇచ్చిన వేరియబుల్ వాల్యూ అనేది ఈఎన్విలో స్టోర్ అయిపోతుంది. ఈఎన్విలో స్టోర్ అవుతుంది ఎక్స్పోర్ట్ ద్వారా. ఈఎన్విలో కొడితే మీకు ఇది ఈ వాల్యూ అనేది ఉంటుంది. ఒకసారి ఏం కొడతారంటే ఈఎన్వి పైప్ లైన్ మై పైప్ లైన్ పైప్ లైన్ పైప్ లైన్ క్యాపిటల్లో మై అండర్ స్కోర్ వార్ ఎంటర్ కొట్టండి. వార్ లేదా, అది కరెక్టేనా లేకపోతే డిఫరెంట్గా ఇచ్చానా? లేదు బ్రో, అట్లానే ఇచ్చా మై అండర్ స్కోర్ వారు. ఓకే ఓకే ఓకే, ఫైన్. ఓకే ఫైన్. ఓకే, అంటే ఇది పర్మనెంట్గా స్టోర్ అవడం కోసం కొంచెం ప్రాసెస్ ఉంటాయి. కింద నేను ఒకసారి పెట్టాను ఎగ్జాంపుల్స్ ఆఫ్ ప్రాక్టీస్ ఆఫ్ షెల్ సిస్టమ్ వేరియబుల్స్ అని పెట్టాను, చూడండి. ఆమ్, ఇక్కడ కాదు, మీ చార్ట్లోనే పెట్టాను. చార్ట్లో పెడితే మీరు ప్రాక్టీస్ చేయడానికి కోసం తర్వాతకైనా ఉపయోగపడుతుందిగా అన్నట్టు పెట్టా. కొంచెం పైకి రండి. ఇదేంటి, సో షెల్ ఇన్ ఏ ప్రాక్టీస్ ఆఫ్ షెల్ సిస్టమ్ వేరియబుల్. ఒక మ్, ఈ ఇది మనకి నార్మల్గా వేరియబుల్ అసైన్ చేయడం. ఇది నెక్స్ట్ ఎన్విరాన్మెంటల్ వేరియబుల్గా పాస్ చేయడం. ఈ పాస్ చేసినండి పర్సిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ వేరియబుల్గా అసైన్ చేయాలంటే బ్యాష్ ఆర్సీ వాడతాం అనమాట. ఫస్ట్ ఏం చేస్తారంటే మీరు మై వార్ అని హెలో అని టైప్ చేయండి, తర్వాత ఎకో మై వార్ అని టైప్ చేయండి. ఈ రెండు అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఎన్విరాన్మెంటల్ వేరియబుల్కి వెళ్దాం, తర్వాత పర్సిస్టెంట్ వేరియబుల్కి వెళ్దాం. ఓకేనా?
ఓకే సార్. Yeah, do one by one. Just copy and paste, copy and paste. Okay. And only available in the it is కింద అవుట్పుట్ ఎల్లో అని వస్తుంది, ఓన్లీ అవైలబుల్ ఇన్ ద షెల్ సెక్షన్ ఇఫ్ యూ ఓపెన్ ద న్యూ టెర్మినల్. ఒక న్యూ టెర్మినల్ అంటే న్యూ కన్సోల్లో న్యూ సర్వర్, ఇదే సర్వర్ని మన వేరే ట్యాబ్లో ఓపెన్ చేసినప్పుడు ఇట్ వోంట్ ఎగ్జిస్ట్, అది ఉండదు అని చెప్తున్నాడు. సో ఉండాలి అంటే ఎలా చేయాలంటే ఎక్స్పోర్ట్ వాడండి. ఎక్స్పోర్ట్ ద్వారా మళ్ళీ అండ్ ఇట్ ఈస్ అవైలబుల్ ఇన్ చైల్డ్ ప్రాసెస్. ఇఫ్ యూ రన్ ద ఎనదర్ స్క్రిప్ట్ ఇట్ విల్ యాక్సెస్ ద వేరియబుల్. ఎక్స్పోర్ట్ ద్వారా మనకి మన న్యూ టెర్మినల్ తీసుకున్నా కానీ ఈ వాల్యూని తీసుకుంటుంది అని చెప్తున్నాడు. ఓకేనా? ఓకే బ్రో. సో డూ డూ థింగ్ సెకండ్ చైన్ ఎన్విరాన్మెంటల్ వేరియబుల్. ఓకే. సో థర్డ్ వన్ చూడండి, ఎక్స్పోర్ట్ జావా ఇంటూ ద దెన్ రీలోడ్ ద బ్యాష్ ఆర్సీ. ది జావా విల్ బి అవైలబుల్ ఎవ్రీ టైమ్ యూ లాగిన్ అండ్ రీలోడ్ టు ద సోర్స్ ఆఫ్ బ్యాష్ ఆర్సీ. ఓకే. నెక్స్ట్ థర్డ్, ఇది థర్డ్ లో ఎక్స్పోర్ట్ జావా అనేది ఇది కాపీ చేసుకొని తర్వాత సోర్స్ బ్యాష్ ఆర్సీ అని ఇది వాడండి. అంటే ఇప్పుడు ఎవ్రీ టైమ్ ఇట్ ఈస్ అవైలబుల్ ఎందుకు ఉంటుంది అంటే మనకు సోర్స్ బ్యాష్ ఆర్సీ అని పెట్టినప్పుడు మనకి ఎన్విరాన్మెంటల్ వేరియబుల్గా అక్కడ ఉండిపోయిద్ది. సర్వర్ రీబూట్ అయినా స్టాప్ అయినా స్టార్ట్ చేసినా కానీ ఈ ఇవి అనేది స్టాండర్డ్గా ఉంటాయి అన్నమాట, పర్మనెంట్గా ఉంటాయి. ఓకే. డూ అందుకని దాన్ని పర్సిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ వేరియబుల్ అని చెప్పారు. ఓకే. నెక్స్ట్ సోర్స్ ఐఫన్ బ్యాష్ ఆర్సీ అని కొట్టండి. ఎస్ మిస్ అవుతుంది. ఇప్పుడు ఈఎన్వికి వెళ్ళండి. మనకి ఇవి ఉండాలి జనరల్గా ఈఎన్విలో. ఎక్స్పోర్ట్ అని ఎక్కడైనా ఉందా? అంటే అది అది ఎలా చెక్ చేసుకోవాలంటే మీరు పైప్ లైన్ జావా హోమ్ అని కొట్టండి. మేబీ దెన్ దెన్ యూ కెన్ సి. ఆ పైప్ లైన్ కాదండి, ఏంటిది ఈఎన్వి పైప్ లైన్ జావా హోమ్. ఈఎన్వి పైప్ లైన్ నేను టైప్ చేస్తున్నాడే మరి. అసలైతే ఇప్పుడు ఉండాలి, ఒకరు రాకపోతే లెట్స్ సి. నేను ఇచ్చాను కమాండ్ చూడండి. జావా అండర్స్కోర్. అది కదా కరెక్ట్. ఏం రావట్లేదా? ఓకే ఓకే. ఒక పని, మై హలో వరల్డ్. అవును, ఇక్కడ ఒకటైతే కనపడుతుంది మీకు. హలో హలో వరల్డ్ అని కనపడుతుంది చూడండి. మీరు ఆ, మీరు ఈఎన్వి చెక్ చేస్తే
ఈఎన్వి మొత్తం చెక్ చేస్తే హలో వరల్డ్ అని ఒకటి ఉందండి. ఒకసారి ఈఎన్వి అని చెక్ చేయండి. పైన చూడండి, ఇక్కడే లాస్ట్ నుంచి సెకండ్ది, లాస్ట్ నుంచి లాస్ట్ నుంచి టాప్ వన్ మై ఈఎన్వి వార్ అని ఉంది, హలో వరల్డ్ అని. ఇది యా ఉందా? అది కూడా ఎన్విరాన్మెంటల్ గానే ఎక్స్పోర్ట్ చేశాం లేదు. కదా. యా, మరి దాన్ని ఎలా చూడాలి? క్యాట్ అంటే ఈఎన్వి పైప్ లైన్ మై ఎన్ మై ఈఎన్వి వార్ అని కొడితే వస్తుంది. మరి స్పేస్ ఏమైనా ఇవ్వకూడదు ఏమో. ఒకసారి దాన్ని ఎలా చూడాలి? ఈఎన్వి పైప్ లైన్ వచ్చేసి మై ఈఎన్వి మై అండర్ స్కోర్ అలా ఈఎన్వి. కాదు బ్రో, నేను చెప్పేది రండి. ఈఎన్వి స్పేస్ పైప్ స్పేస్ గ్రెప్ హైఫన్ ఐ, గ్రెప్ హైఫన్ ఐ ఇవ్వు. స్పేస్ పైప్ స్పేస్ గ్రెప్ స్పేస్ హైఫన్ ఐ. ఇప్పుడు మై అండర్ స్కోర్ వ్యార్ ఇవ్వు. అది గ్రెప్ స్పేస్ హైఫన్ ఐ స్పేస్ మై అండర్ స్కోర్ వ్యార్ ఇవ్వు. అది నువ్వు క్యాపిటల్ అయినా ఇవ్వు, స్మాల్ అయినా ఏదైనా ఇవ్వు, నీ ఇష్టం. వ్యార్ ఇవ్వు, విఏఆర్ వ్యార్. ఇప్పుడు ఎంటర్ కొట్టు. కాదు, దాని పేరు ఏముందో అదే కొట్టాలి, మై ఈఎన్వి అండర్ ఆహా స్కోర్ వార్. బ్రో బ్రో, గ్రెప్ లేదు బ్రో, గ్రెప్ హైఫన్ ఐ అక్కడ స్పేస్ ఇచ్చాడు. ఆహా, మీరు ఈఎన్వి ఐఫన్ వార్ అని కొట్టండి. వార్ ఓకే. సారీ, అక్కడ అక్కడ తప్పిచ్చో చూడు. మై అండర్ స్కోర్ ఈఎన్వి అండర్ స్కోర్ వ్యార్. ఈఎన్వి క్యాపిటల్ లెటర్ ఇవ్వు. మళ్ళీ టైప్ చేయి. మై అండర్ స్కోర్ ఈఎన్వి అండర్ స్కోర్ వ్యార్. మై అండర్ స్కోర్ ఈఎన్వి అండర్ స్కోర్ వ్యార్. ఓకే గుడ్. అండ్ అట్లనే జావా హోమ్ చూడండి, మై ఈఎన్వి బదులు జావా హోమ్. మై తీసేయండి. మై తీసే. అయ్యా, మీకు ఓకే, ఈ మై హోమ్ కాదు, మై హోమ్ వార్ కాదు. ఓకే, మనం జావా హోమ్ అని పెట్టాం. జావా హోమ్ ఈక్వల్ టు యూజర్ లిబ్ జావా 11 ఓపెన్ జేడికి అని పెట్టాం. సో మనం అప్పుడు పైప్ లైన్ జావా అండర్ స్కోర్ హోమ్ అని ఇవ్వాలి. అండర్ స్కోర్ హోమ్ అంతే, ఎంటర్ వచ్చిందా? సో ఇక్కడ ఏంటంటే నేను ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే, ఇప్పుడు సర్వర్ మీరు రీబూట్ చేసి ఒకసారి రీఫ్రెష్ చేసి చూస్తే కొన్ని టెర్మినల్స్ ఉంటాయి, కొన్ని టెర్మినల్స్ పోతాయి. ఏవైతే ఎక్స్పోర్ట్ బ్యాష్ ఆర్సీ ఇచ్చినాయి అవి మాత్రమే ఈఎన్విలో ఉంటాయి అనమాట. సోర్స్ బ్యాష్ ఆర్సీలా పర్మనెంట్గా ఎన్విరాన్మెంటల్ వేరియబుల్ సేవ్ అవుతాయి. సో సోర్స్ బ్యాష్ ఆర్సీ ఏటికి ఇచ్చాను? జావా హోమ్కి మాత్రమే ఇచ్చాను. ఎక్స్పోర్ట్ తర్వాత సోర్స్ బ్యాష్ ఆర్సీ ఇచ్చాను. మళ్ళీ ఎక్స్పోర్ట్ తర్వాత మై వార్కి కూడా, అంటే ఆ రెండిటికి కూడా బ్యాష్ ఆర్సీ ఇవ్వడం వల్ల ఈ రెండు కూడా ఎక్స్పోర్ట్ వాడాం కాబట్టి ఈఎన్విలో స్టోర్ అయిపోతాయి. మిగతాది ఫస్ట్ ఇంకొకటి ఇచ్చాము ఎన్విరాన్మెంటల్ వేరియబుల్గా. ఈ ఈ ఈ రీబూట్ చేసినా కానీ ఇవి ఉంటాయండి. ఈ ఒకసారి రీబూట్ చేయండి, రీబూట్ చేసి మళ్ళీ లాగిన్ అవ్వండి, మీకు తెలుస్తుంది. మళ్ళీ ఈ కమాండ్స్ ఎగ్జిక్యూట్ చేయండి. ఓకే, సర్వర్ హ్యాంగ్ అయిందా? వర్కౌట్ అవ్వట్లేదా? ఓకే, సో ఈ సర్వర్ ఇప్పుడు లాగిన్ అయ్యే లోపు అప్ యారోస్ వాడండి ఒకసారి. ఇప్పుడు వస్తున్నాయి ఏమన్నా? ఏంటిది? అప్ యారోస్, డౌన్ యారోస్. ఇది కొట్టండి ఒకసారి. కొట్టండి. పోయింది. సో ఈఎన్విలో నుంచి పోయింది, అది రీబూట్ చేయండి. ఓకే ఓకే, యా ఇవన్నీ పోయినాయి. కాకపోతే ఇవన్నీ పెట్టాలంటే మనకి సోర్స్ బ్యాష్ ఆర్సీలోనూ ఎక్స్పోర్ట్ వాడి పెడతాం ఐ థింక్. అఫ్ కోర్స్ దాంట్లోనే పెట్టేది.
సోర్స్ బ్యాష్ ఆర్సీలో ఇట్లా రీబూట్ అయినప్పుడు ఎన్విరాన్మెంటల్ వేరియబుల్స్ పోకోకుండా ఉండాలంటే దాంట్లోనే పెట్టేదండి. ఓకేనా, దెన్ ఓన్లీ మనకి అవి పర్మనెంట్గా సేవ్ అవుతాయి అన్నమాట. ఇది చాలా ఇంపార్టెంట్ అండ్ ఇంటర్వ్యూలలో కూడా బాగా అడుగుతారండి. నేను అందుకనే దీన్ని చెప్తున్నా. ఓకే, ఐ విల్ షేర్ యూ వన్ మోర్ థింగ్ హియర్. చూడండి ఒకసారి. నేను చాట్లో పెట్టాను, మన చాట్లో. గో డౌన్, గో డౌన్. సో కిక్ సమ్మరీ ఇది ఇక్కడ యూజ్ ఎక్స్పోర్ట్ ద ఇన్సైడ్ ఆఫ్ bash rc, define the export environmental variable and run the source bash rc, apply the changes, variables will then available in the new terminal sections. సోర్స్ బ్యాష్ ఆర్సీలో పెట్టాలి. ఓకేనా. సో మీరేం చేస్తారంటే నానో సోర్స్ బ్యాష్ ఆర్సీ అని ఓపెన్ చేసి దాంట్లో ఈ చేంజెస్ పెట్టాలి. మీ అట్లా కాదు, అట్లా ఓపెన్ అవ్వదు. అది కాదు, అసలు అది పాతే కాదు. ఆ ఫైల్ పాతది కాదు. ఆ నాను ఒక్క నిమిషం, నేను అది ఎలా ఓపెన్ చేయాలో చెప్తాను. ఆ కామెంట్ కూడా ఇస్తాను, ఒక్క నిమిషం. ఓకే. ఓకే. సో ఇదండి. అంటే లోపలికి వెళ్ళండి, అంటే కిందకి వెళ్ళండి. కిందకి వెళ్ళేసి మీరు ఈ ఎక్స్పోర్ట్ కమాండ్స్ వాడండి. ఇక్కడ నేను ఇచ్చాను కదా ఎక్స్పోర్ట్ మై, అదే అనమాట, ఇన్సైడ్ ఆఫ్ బ్యాష్ ఆర్సి. ఈ రెండు కమాండ్స్ ఎగ్జిక్యూట్ చేయండి. పాత్ యా పేస్ట్. యా సేవ్ ఇట్ అండ్ బయటికి రండి. అండ్ ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఎక్స్పోర్ట్ ద మేక్ ద వేరియబుల్ అవైలబుల్ ఇన్ ద చైల్డ్ ప్రాసెస్, యాడింగ్ టు ద డాట్ బ్యాచ్ ఆర్సి, ఎన్ష్యూర్ ఇట్ లోడ్ ఎవ్రీ టైమ్ యూ స్టార్ట్ ద న్యూ సెక్షన్, న్యూ షెల్ సెక్షన్. నెక్స్ట్ మీరు సోర్స్ డాట్ బ్యాచ్ ఆర్సి అనే కమాండ్ ఎగ్జిక్యూట్ చేయాలి. సో ఆఫ్టర్ ఎడిటింగ్ యూ నీడ్ టు రీలోడ్ ఇట్ వితౌట్ రీస్టార్టింగ్ యువర్ టెర్మినల్. అండ్ సోర్స్ బ్యాష్ ఆర్సి అనే కమాండ్ ఇచ్చాను, దాని కిందనే ఉంటుంది చార్ట్లో. అదే జస్ట్ అది ఆ కమాండ్ ఎగ్జిక్యూట్ చేయడం వల్ల పర్మనెంట్గా స్టోర్ అయి ఉంటుంది అనమాట. ఓకే, ఇప్పుడు మీరు ఎక్కువ మై వార్ అని కొట్టండి. అది కూడా ఇచ్చాను మీకు. కింద వెరిఫికేషన్ కమాండ్ అని ఉంది, వెరిఫై ఎకో మై వార్. ఓకే, అది ఈఎన్విలో ఎలా చెక్ చేయాలి? మీకు ఇందాక ఆ కమాండ్ వాడాం కదా. సో మై వార్ ఇవ్వాలి, పైప్ గ్రేప్ పక్కన ఈఎన్వి పైప్ లైన్. యా ఎంటర్. యా ఇప్పుడు వచ్చింది కదా. సో మనం ఇక్కడ ఎక్స్పోర్ట్ చేసాం, ఈ బ్యాష్ ఆర్సీలో ఎక్స్పోర్ట్ చేసాం కాబట్టి మనం సర్వర్ని ఇప్పుడు రీబూట్ చేయండి, మళ్ళీ చెక్ చేయండి. ఇప్పుడు ఉంటుంది, ఇందాకట్లాగా పోదు. మనం ఇందాక బయట ఇచ్చినాం ఎక్స్పోర్ట్, ఇప్పుడు బ్యాష్ ఆర్సీలో పెట్టాం కాబట్టి పర్మనెంట్గా సేవ్ అయి ఉంటుంది. రీబూట్ కొట్టండి, రీబూట్ ఇట్.
యా, జస్ట్ రీఫ్రెష్ అండ్ మళ్ళీ ఒకసారి. ఓకే, ఇప్పుడు ఉంది కదా. వచ్చింది. సో ఎందుకు మనం బ్యాష్ ఆర్సీలో ఎక్స్పోర్ట్ చేసాం, అట్లా పర్మనెంట్గా స్టోర్ అయి ఉంటుంది. నాట్ ఓన్లీ ఇట్లా మనకి సీక్రెట్స్ కూడా ఎన్కోడ్ చేసి పెడతారు, పాస్వర్డ్స్ కానీ ఇవన్నీ కూడా సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్స్. ఓకేనా. సో నెక్స్ట్ అంటే ఐల్ గో. నానో దాంట్లో ఇదంతా ఇవ్వకుండానే అట్లా ఇదంతా ఇది బ్యాష్ ఆర్సీ ఇది. ఇవన్నీ మనం ఎందుకు ఇస్తామండి, మనకు కావాల్సింది ఎక్స్పోర్ట్ అంటే చేయడానికి ఇది ఐడియా. వాడుతున్నాం. ఓకే. ఇది సో దిస్ బ్యాచ్ ఇస్ ఆర్సీలో ఇదంతా ఉంటుంది. కింద మాత్రం మనం వాట్ ఈస్ మీన్ ఆఫ్ బ్యాష్ ఆర్సీ. సో అది మీకు తెలీదు బ్రో. తెలిసి ఉండాలి, వాట్ ఈస్ మీన్ ఆఫ్ బ్యాష్ ఆర్సీ అనేది తెలిసి ఉండాలి. సో మీన్ అది కూడా పెట్టాను ఒకసారి చూడండి, చార్ట్లో చూడండి. అంటే It is a place where we can store all our configuration files and the environment variables. యా. సో If we బ్యాక్ install the Java or any other thing, we want to store the environment variables, we can store them. ఎస్ అండి. సో ఇదే ఇన్ఫర్మేషన్, ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ కదా ఇంటర్వ్యూలలో. సో వాట్ ఈస్ మీన్ ఆఫ్ బ్యాష్ ఆర్సీ ఫైల్. ద హిడెన్ ఇస్ ద కాన్ఫిగరేషన్ ఫైల్ ఇన్ హోమ్ డైరెక్టరీ that run every time you start the new interactive shell section. So the opening the terminal, it is written in a shell scripting format. It used to customize your variables. ఇప్పుడు ఇంకోటి కూడా ఉంది కదా, bash_profile అని, .bash_profile. bash_profile. అవును. ప్రేమ్ బ్రో, ఒకసారి ls_lart కొట్టండి. ls_lart కొట్టండి, బయటకు వచ్చేసి కొట్టండి. రెండు ఉంటాయి బ్రో ఫైల్స్ యాక్చువల్గా. LART. Okay, ఒకవేళ yes. సారీ, bash. అండ్ ఈ ప్రొఫైల్ వెన్ ఈ టైప్ ఈ నోట్ ప్యాడ్లో పెట్టాను. అండ్ నేను అంతకుముందు ఎప్పుడు మీకు నోట్స్ ఇవ్వలేదు. సో ఇకపై నుంచి నేను మీకు నోట్స్ ఇస్తాను, ఎందుకంటే మన చార్ట్లో జూమ్ మీటింగ్లో చార్ట్లో పెట్టింది మొత్తం మీకు నోట్స్ విధంగా వస్తుంది. అట్లా మీరు ప్రాక్టీస్ ఈజీగా చేసుకోవచ్చు. అండ్ మనం ఎట్లాగే డిస్కస్ చేస్తాం కాబట్టి మీరు అర్థం చేసుకోవడానికి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది మన నోట్స్. ఓకే. ఓకే. యా, అండ్ మీకు పెట్టాను చూడండి. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ప్రొఫైల్ అండ్ బ్యాష్ ఆర్సీ. అండ్ సో ఐల్ గో విత్ ద నెక్స్ట్ కాన్సెప్ట్స్ అండి. అండ్ ఓకేనా, ఐల్ గో విత్ నెక్స్ట్ కాన్సెప్ట్. గో టు ద స్లైడ్స్. పైనే ఉండదు ఐ థింక్. షెల్ ఆప్ ఫైల్ హ్యాండిలింగ్ కాదు, కొంచెం పైకి, కొంచెం పైకి. Yeah. ఇంకా పైకి. ఇక్కడ ఇక్కడ ఆగండి, ఇక్కడ ఆగండి, 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 వెళ్ళిపోతున్నారు. యా, ఈడ. ఇది అయిపోయింది, ఇది కూడా అయిపోయింది. నెక్స్ట్ ఇది కూడా అయిపోయింది. కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్ అండ్ యూజర్ ఇన్పుట్ కూడా చేసాం మనం, ఇందాక చేసాం కదా. రీడ్ యూజర్ ఇన్పుట్ మీకు గుర్తు, ఇందాక చేసాం కదా, అదే ఇది. అండ్ కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్ ఏంది ఇంకోటి చూసాం. కావండి, ఇక్కడ కొంచెం జూమ్ ఇచ్చేయండి.
just argument as passed with script and script name, first argument, second argument, all argument, total arguments. ఓకే, ఇది కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్ కాన్సెప్ట్. జస్ట్ వన్ సెకండ్. కమాండ్ నేను టైప్ చేస్తూ ఉంటాను అండ్ యూ కెన్ కాపీ అండ్ పేస్ట్ అండ్ దెన్ సింపుల్ అండి, జస్ట్ కాపీ అండ్ పేస్ట్. ఇది పేస్ట్ చేయండి. బ్రో డైరెక్ట్ బ్రో అవును, డైరెక్ట్ కాదు, ఒక ఫైల్లో ఏదో ఒక ఫైల్ ఓపెన్ చేసుకొని పేస్ట్ చేయండి. యా, సేవ్ చేయండి, బయటికి రండి. యా, నేను ఇచ్చిన ఇంకో కమాండ్ ఉంటుంది, దాన్ని కూడా కాపీ చేసి రన్ చేయండి. అంటే దాని పేరు ఎగ్జిక్యూట్ చేయడం అంతే. అంటే నేను ఆర్గ్యుమెంట్ డాట్ డెమో డాట్ ఎస్హెచ్ అని పెట్టాను, మీరు ప్రేమ్ అని పెట్టారు కదా. సో ప్రేమ్ స్పేస్ వేణు స్పేస్ 1 2 3 అని టైప్ చేయండి. డాట్ ప్రేమ్ బ్రో అక్కడ కాదు బ్రో ./arguments ._demo.sh తీసేసి frame.sh అని పెట్టు. అది వదిలేసి నేను చెప్తా చూడు. ./frame.sh. అర్థమైందంట. ఓకే సరే, డెమో కూడా తీసే బ్రో. డెమో కూడా లేదు. డెమో ఎందుకు? అది కూడా లేదు. నీ ఫైల్ నేమ్ ఏదైతే ఇచ్చావో అదే ఫైల్ నేమ్ అండర్స్కోర్ కూడా తీసే బ్రో. ఆర్గ్యుమెంట్స్ పాస్ చేస్తాం అంటే $0, $1, $2, $3 అని ఆర్గ్యుమెంట్స్ పాస్ చేస్తాం. ఎంటర్ కొట్టు. అర్థమైంది నాకు. ప్రేమ్ ఒక నిమిషం ఆగండి, నేను ఇస్తాను, జస్ట్ టైప్ చేయండి అంత. చెయ్యాలా? జస్ట్ అంతవరకు టైప్ చేయండి. సెకండ్ ప్రేమ్ ఒకసారి పర్మిషన్స్ చెక్ చేయి ఆ ఫైల్ కి. ఏం పర్మిషన్స్ ఉన్నాయి? పర్మిషన్స్ అవసరం లేదు నాకు తెలిసి. పర్మిషన్స్ అంటే రూట్ లో మర్చిపోయి, రూట్ లో ఉన్న వాళ్ళు అవసరం లేదు. రూట్ లో ఉన్న వాళ్ళు సరే, నేను ఒకటి చెప్తాను, ట్రై చేయి స్టార్ట్ చెప్పండి. ఓకే, సో ఇక్కడ మనకి స్క్రిప్ట్ నేమ్ ప్రేమ్ అని వచ్చింది అండ్ ఫస్ట్ ఆర్గ్యుమెంట్ వేణు అండ్ సెకండ్ ఆర్గ్యుమెంట్ 1 2 3 అండ్ ఆల్ ఆర్గ్యుమెంట్స్ వేణు 1 2 3 అండ్ టోటల్ నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ 2. అంటే వేణు అండ్ 1 2 3 అనేది టూ ఆర్గ్యుమెంట్స్ లాగా తీసుకుంది. అండ్ మనం అక్కడే స్క్రిప్ట్ $0 అంటే మనకి ఫైల్ నేమ్ వస్తుంది. ఓకేనా, ఫస్ట్ ఆర్గ్యుమెంట్ దగ్గర వేణు అండ్ సెకండ్ ఆర్గ్యుమెంట్ 1 2 3 అండ్ $@ అంటే రెండు ఆల్ ఆర్గ్యుమెంట్స్ని ప్రింట్ చేస్తుంది. అండ్ $# అని కొట్టినప్పుడు ఇదేంటంటే ఎన్ని నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ ఎన్నో కౌంట్ చేస్తుంది. సో ఇవన్నీ స్పెషల్ ఆపరేటర్స్ అనమాట. $@ కూడా ఒకటి ఉంటుంది. సో మీరు $? అని ఇవ్వండి. ఇప్పుడు అంటే ఎక్కువ $? అని ఇవ్వండి, స్పేస్ ఎంటర్ కొట్టండి.
జీరో అని వస్తుంది. సో డాలర్ ఇది ఏంటంటే మనం ఒక కమాండ్ ఆర్ ఫైల్ ప్రాపర్గా ఎగ్జిక్యూట్ అవుతుందా లేదా లాస్ట్ కమాండ్ వాడడానికి ఇది వాడతారు అనమాట. ఒకవేళ మీరు తప్పు కమాండ్ కొట్టారనుకోండి, పీడబ్ల్యూడి బదులు పీడబ్ల్యూసి అని కొట్టండి. సి. ఓకే, తప్పు కమాండ్. యా, ఇప్పుడు సేమ్ అదే కొట్టండి, ఎకో డాలర్ క్వశ్చన్. ఎకో డాలర్ క్వశ్చన్. ఇప్పుడు జీరో వస్తుంది, మీరు తప్పు కొట్టి టైప్ చేయండి అంటున్నా. పీడబ్ల్యూసి టైప్ చేసి కొట్టండి 1 to 7. యా, ఇట్లా మనకి ఏమైనా లాస్ట్ కమెంట్స్ ప్రాపర్గా రన్ అవుతుందా, లాస్ట్ ఫైల్ ఎగ్జిక్యూట్ అవుతుందా అని చెక్ చేసుకోవడం వాడతారు అనమాట. సో $@ అంటే ఆల్ ఆర్గ్యుమెంట్స్ ప్రింట్ చేయడం కోసం, డాలర్ యాష్ ఎందుకంటే టోటల్ నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ ప్రింట్ చేయడం కోసం వాడతారు. ఓకే, దీస్ ఆర్ స్పెషల్ ఆపరేటర్. కరెక్ట్గా రన్ అవుతున్నట్టు. అవును, జీరోసే మీరు లాస్ట్ కమాండ్ కరెక్ట్గా రన్ అవుతున్నట్టు చెక్ చేయడం కోసం. ఓకే, దట్స్ ఇట్ అండి. నెక్స్ట్ స్లైడ్కి వెళ్ళండి, మనకి టైం లేదు త్వరగా. యూజర్ ఇన్పుట్ చేసేసాం. నెక్స్ట్ అంతే బ్రో, లాస్ట్ యూజర్ ఇంకంతేనా? అంతే బ్రో. యా, అది వదిలేయండి, అది రిమూవ్, అదే ఈ స్లైడ్ వదిలేసి నెక్స్ట్ లూప్స్ కాన్సెప్ట్కి వెళ్ళండి. లూప్స్ కాన్సెప్ట్, అర్థమెటిక్ ఆపరేటర్స్. సో ఓకే, అర్థమెటిక్ ఆపరేటర్స్ ప్లస్ మైనస్ ఇవి అర్థమెటిక్ ఆపరేటర్స్ అంటారు. ఇవన్నీ ఇప్పుడు మనం చిన్నగా రాస్తున్నాము, కాకపోతే ఇట్లా చిన్న అర్థం చేసుకుంటేనే మనకి తర్వాత పెద్ద పెద్దవి కూడా అర్థం అవుతాయి. ఓకేనా? ఫస్ట్ కాన్సెప్ట్స్ అర్థం చేసుకోవడం కోసం ఇలా నేర్చుకోవడం చాలా బెటర్. ఓకేనా? నేను కాన్సెప్ట్ డాక్యుమెంట్ ఇచ్చాను, ఆ, మీరు ఆ, మీరు అది వాడండి. ఓకేనా? సో నేను చార్ట్లో పెట్టాను, కాపీ పేస్ట్ చేసి అర్- ఆ, ఏదో ఫైల్ పెట్టేసి ఎగ్జిక్యూట్ చేయండి. బయటికి రండి. ఒకసారి అవుట్పుట్ క్యాట్ చూడండి, మీరు =10 ఇచ్చారు కాబట్టి ఇప్పుడు ఎడిషనల్ కాబట్టి 15, సబ్ట్రాక్షన్ -5, మల్టిప్లికేషన్ 15, డివిజన్ బై 2, మాల్ =0. సో అంటే ఇవన్నీ మనకి ప్లస్ మైనస్ ఇవన్నీ మీరు ఒక ఫైల్ చూస్తే మనకి అన్నిటికీ బ్రాకెట్స్ బ్రాకెట్స్ మనకి రెండు ఇచ్చారు, రెండు బ్రాకెట్స్ ఇచ్చేసి ఆ పక్కన డాలర్ ఇచ్చారు. అట్లా ఈ అథమెటిక్ ఆపరేషన్స్ వాడుతూ ఉండాలన్నమాట. ఇది చాలా ఈజీ, అంటే దీని గురించి ఎక్కువ మాట్లాడడం కూడా వేస్ట్. ఓకేనా? అండ్ ఐ గో విత్ అదర్ కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఓకేనా? రిలేషనల్ ఆపరేటర్స్. ఓకే, వెయిట్, ఐ షేర్ ద న్యూ ఇన్వైట్ అండి, అండ్ రిలేషన్ ఆపరేటర్స్ గురించి తెలుసుకుందాం. ఓకేనా? వెయిట్. ఓకే, సో ఇంట్రెస్టింగ్ గానే ఉంది కదా కాన్సెప్ట్స్.
షెల్ స్క్రిప్టింగ్ డైలీ ఆఫీస్లో యూజ్ చేస్తానే ఉంటారు బ్రో కంటిన్యూస్. లేదు లేదు, ఆటోమేషన్ గా వాడతారు. అంటే మనం ఇప్పుడు ఇవి కాన్సెప్ట్ నేర్చుకున్న తర్వాత ఆ దానికి తగ్గట్టు ఫైల్స్ ని రిమూవ్ చేయడం కానీ, అలర్ అలారమ్స్ క్రియేట్ చేయడం కానీ, మెయిల్ కి నోటిఫికేషన్ సెండ్ చేయడం కానీ, ఇట్లాంటి హౌస్ హౌస్ కీపింగ్ లాంటివి చేస్తాం అనమాట. ఇది మీకు బేసిక్స్ తెలిస్తే మీకు మీరు అది ఎలా చేయాలో మీకు ఆటోమేటిక్గా లాజిక్స్ రాయొచ్చు అనమాట. ఫస్ట్ బేసిక్స్ అర్థం చేసుకునే కోసం ఇవన్నీ చెప్తున్నా.